కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందా, లేదా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నటువంటి వాళ్ళల్లోనే వచ్చేటటువంటి గొడవల వల్ల వస్తుందో తెలియదు. కానీ గతంలో ఆ పార్టీకి ముఖ్యమంత్రిగా చేసినటువంటి యడ్యూరప్ప సొంత పార్టీ పెట్టుకోవడం, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు బీజేపీని అధికారంలోకి రావడానికి అడ్డుకోవడంలో సహకరించాడు. తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించాడు. ఆ తర్వాత మళ్ళీ తను బీజేపీలో తన పార్టీని విలీనం చేసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే గాలి జనార్దన్ రెడ్డి సేమ్ యాక్టివిటీ చేసుకొచ్చాడు. తను సొంత పార్టీ పెట్టుకోవడం, భారతీయ జనతా పార్టీని దాదాపుగా 30-40 నియోజకవర్గాల్లో అధికారంలోకి అదే గెలవనీయకుండా అడ్డుపట్టడం, అంటే ఆయన గెలిచిన ఓట్లతో ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు కర్ణాటకలో దారుణమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. పబ్లిక్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్న నేపథ్యంలో మళ్ళీ రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నటువంటి సందర్భంలో తాజాగా మాజీ కేంద్ర మంత్రి బసవగౌడ పాటిల్ యత్నాళ్ కొత్త రాజకీయ పార్టీకి అడుగు వేస్తున్నాడు. బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీవై విజయేంద్రను కొనసాగిస్తూ యడ్యూరప్ప వారసత్వ రాజకీయాలకు మద్దతునిస్తే కర్ణాటకలో కొత్త హిందూ పార్టీని ప్రారంభిస్తానంటూ ప్రకటించాడు. తాను ఇప్పటికీ తల్లిలాగా భావించే బీజేపీకి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకం కాదని చెప్పడం ద్వారా అటు బీజేపీ శ్రేణుల్ని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇంకొక కుంపటి పెట్టే ఏర్పాటు చేస్తున్నాడు అనమాట. అదే సమయంలో కర్ణాటకలో హిందూ పార్టీ ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా హిందూ కార్యకర్తల నుంచి మెసేజ్లు వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇది డీకే శివకుమార్ నడిపిస్తున్న గేమ్లో భాగం అన్నటువంటి చర్చ నడుస్తోంది.